నంద్యాల భాష్యం స్కూల్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ. యాభై ఏళ్లలో బుడ్డ ఫ్యామిలీకి రాను పబ్లిసిటీ ఇప్పుడు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి హాజరైన రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు రైతు సంబర సభలో ట్రాక్టర్ల ర్యాలీ. మట్టి వినాయకుల అవగాహన సదస్సును విజయవంతంగా జరిపిన బాల అకాడమీ సిల్వర్ ఓక్స్ పాఠశాల. కొత్త వక్ఫ్ చట్టంకు ఉమ్మిద్ పోర్టల్ గురించి ప్రభుత్వముకు ఖండించిన జాక్ నాయకులు ఎస్డిపిఐ ఎజాజ్ హుస్సేన్. అభివృద్ధి సంక్షేమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే మన పాణ్యం నియోజకవర్గం టాప్లో ఉంది. అయ్యవారి కోడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్గా వై. వెంకట సుబ్బారెడ్డి. ఎవరు దొబ్బుతున్నారు పక్క ఇవ్వడంలే కదా జరుగు. ఓకే. మనిషి చిక్కగా నవ్వుతావు బా ఆసన్న. మన పేరెంట్స్ వచ్చారు. మనిషి సార్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా గ్రామాలలో గాని అభివృద్ధి గాని ఏ కార్యక్రమం సరే బ్రహ్మాండంగా చేసినాం కాబట్టి కాలంలో ఎత్తుకొని తిరిగే మళ్ళీ కష్టపడ్డాం. కూటమి అందరం కలిసి పోరాడి ఈరోజు మళ్లీ అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకి కనపడవు, వినపడవు. ఎక్కడో ఏదో జరిగితే అవి కావాలి. అవునా? ఏదో జరిగితే అవి మాత్రమే కావాలి. గుడ్డా రాజశేఖర్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కొట్టినాడు. గుడ్డా రాజశేఖర్ రెడ్డి గెస్ట్ హౌస్ లో మందు తాగి వచ్చి గేట్లు పెరసకుండా కొట్టినాడు. వీడు నాకు పెక్కు కలుపుతున్నాడా? ఈ చక్రపాణి రెడ్డి ఆ అంబటి ఎవరు వీళ్ళిద్దరు గెస్ట్ హౌస్ లో నాకు పెక్కు కలుపుతున్నారా? అంటే అప్పుడే కదా నేను గెస్ట్ హౌస్ లో
ఇప్పుడు నేను గెస్ట్ హౌస్ లో మందు దాగి వచ్చినా అంటే వాళ్ళు నా పక్కన ఉంటేనే కదా, లేకపోతే ఎటు వస్తుంది నేను గెస్ట్ హౌస్ నుంచి వచ్చినట్టు. వీళ్ళిద్దరు ఒకైనా పెగ్గు కలపాలి, ఒకైనా సోడా నీళ్లు కలపాలి, అంతేనా? లేకపోతే నేను మందని ఎటు తెలుస్తుంది వాళ్ళకు? బుద్ధి జ్ఞానం లేకుండా ఏమి జరిగింది అక్కడ, అసలు వాస్తవాలు ఏంటి ఇవి తెలుసుకోకుండా మీడియా ఉంది కదా అని చెప్పేసి నీ చూపించే ఒక డొక్కు మీడియా ఒకటి పెట్టుకున్నావు, ఒక డొక్కు పేపర్ ఒకటి పెట్టుకొని తెలుగు ఉంది కదా అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు రాస్తే ఊరుకుంటారా? ఈయన తాటాకు చెప్పలకు మనమే భయపడం లేదు. మళ్ళా ఆయన ఏం మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే అశోక్ మీద కూడా కేసు ఉంది, జనసేన ఇన్ఛార్జి కదా, అంటే వాళ్ళ ప్లాన్ ఉంది. బాబు ఏమైనా పెట్టదా బీజేపీ ఇన్ఛార్జి? అవునా? టీవీలు కూడా పెట్టింటే సరిపోయింది అనుకుంటున్నారేమో. వెనక బండ కూర్చోయింది, మర్చిపోయినారని చెప్పలేమా నిన్నెట్లో? ఈ దరిద్రపు నాయన ప్రజలకు ఏం కావాలన్నా చూడండి అయ్యా. అధికారంలో ఉన్నాం, మేము ఏదైనా చేయకుంటే వేలెత్తి చూపండి, చేస్తాం. అది కానీ పనికిమాలిన విషయాల మీద ఫోకస్ పెట్టుకొని అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు, అనుకోవాలన్న జ్ఞానం లేదు నీకు. మంత్రి గారు ప్రోగ్రాంకి వచ్చారు మన నియోజకవర్గానికి. నేను ఆత్మకూరు నుంచి బయలుదేరితే గెస్ట్ హౌస్ లో ఎప్పుడు మంది తాగుతున్నాగా, నేనుగా శ్రీశైలమే చేరలే, దారిలోనే ఉండగా దోర్నాల దగ్గర చెక్ పోస్ట్ టయానికే దాటినాను. 9 గంటలకు గేటు ముస్తారు, అవునా? టయానికే దాటినా. అక్కడికి పోయినా శిఖరం దగ్గర బండి ఆపిన, ఎందుకంటే అప్పుడు 10 గంటలైంది. నాకు ఎదురుగా బండ్లు వస్తున్నాయి, రాకూడదు. కొంతమంది వదులుతున్నారు, కొంతమంది వదలడంలో వాళ్ళు ఏదో చిన్న గలాట పెట్టుకున్నారు. నేను బండి ఆపి వాళ్ళని నడిచి ఎవరెవరు డ్యూటీలు ఉన్నారో ఫోటోలు తీసుకున్నాను. ఇది నేను చేసేదయ్యా. వాడిని మన పిల్లోడు, వాడికి వాడు ఎవడైతే నేను కొట్టానని చెప్తారో వాడు మన పిల్లోడే. నాకు చేయి ఫ్రీగా దొరుకుతుంది. రారా సార్ మనం కొట్టాడు వీళ్ళు చూపిస్తాను. ఆ పిల్లోడు మన పిల్లోడు, వాళ్ళని కొడతాయి. నేను ఈ రోజు నేను కాదు వాళ్ళే కూర్చోవాలి. ఎవరైతే ఆ ఇస్మాయిల్ అని పిల్లోడో మన పిల్లోడో కాదు, లేకపోతే వైఎస్ఆర్ పడ్డాడో కనుక్కోవాలి. గెస్ట్ హౌస్ లో మందు తాగించి గేట్లు తెరసకుంటే ఎమ్మెల్యే వస్తే నువ్వు గేటు తీయవా అని కొట్టారంట ఢిల్లీ. చెప్తే ఇందాక ఒక పక్క చక్రపాణి పెగ్గు వస్తుంటే ఒక పక్క అంబటరావు చూడడానికి వాస్తవాలు తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడి దాని పెద్ద రాత్రి ఏమి కాదు. మనకు పార్టీలు కూడా 2 పార్టీలు క్షుణ్ణంగా, చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ విషయం ఏం జరిగింది అని క్షుణ్ణంగా తెలుసుకున్నారు కాబట్టి మనం ఈ అన్నగారు ఇక్కడ విలేకరులు నిలబడినారా? ఎంతమంది ఉంటారా మీరు? ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఆయన కూర్చున్నాడు. పోయిన ప్రభుత్వంలో చక్రపారెడ్డి సున్నిపేటలో ఒక విలేకరిని రోడ్డు మీద కొట్టించినాడు. అప్పుడు చూపించుకోలేదు మీరు? రోడ్డు మీద సంతే చూపించుకోలేదు. ఏడవారా మీరు? వీళ్ళ విలేకరిని రోడ్డు మీద స్పందించినాడు. కాంబాయిన ప్రజాస్వామ్యం చేశాడు. 5 మండలు నియమించాడు. నేను అమ్మ నియోజకవర్గానికి మనం అధికారంలోకి వస్తే ఈ చక్రపాణి తిక్కగుతలు వస్తాడు. ఎన్ని మండలు? 5 మందిని పంపించాడు. నేను అదే పని, నాకు వేరే పని లేదు. మంత్రులు పంపించడానికి పని నాకు. తిక్కగుతలల్లా ఏదో 4 మైకులు వాళ్ళు పెట్టారు కదా అని చెప్పేసి నీ బుద్ధుడు మాట్లాడితే నీకు చెప్తూనే ఉన్నా. నువ్వేమన్నా మర్చిపోయినా, నువ్వేమన్నా పొరపాటు నాకు మాట్లాడలేవు, నా బొత్తు వీకలేవు, నన్ను ఏం చేసుకోలేవు. బిడ్డ ఉండు, వెయిట్ చేయి. అందరికీ తెర వస్తూనే ఉంటుంది. ఏమంత ఉబలాట పడాకు. విషయాలు కనుక్కోకుండా ఈ బుద్ధి ఉన్నట్టు మాట్లాడితే ఇక్కడ ఒప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళిద్దరి మీద కోర్టులో డెఫర్మేషన్ కేసు వేస్తా. ఖచ్చితంగా పరువు నష్టం దావా. ఎవరైతే అమ్మటి రాంబాబు ఉన్నారో, చంద్రబాబు రెడ్డి ఉన్నారో, నేను సాయం ఇచ్చి చేసే సాయంతో నాకు టెస్ట్ చేయొచ్చు కదా. నాకు ఏమి
నువ్వు ఇస్తే రానా టెస్ట్ చేయించుకుందిరా, నువ్వు నిజాయితీ నిరూపించుకుందిరా, నువ్వు తాగినవా లేదా అని చెప్పేసి నువ్వు ఆరోపణ చేస్తున్నా, నిజాయితీ చూపించుకున్నా పిలిచి వస్తే ఆసుపత్రికి వాడికి టెస్ట్ చేస్తాడు కదా, నేను తాగినా లేదు వాడు ఇస్తాడు కదా నీకు రిపోర్టు. ఈడ ఇక్కడ కూర్చో చిక్కవాళ్ళు మాడితే ప్రజలు ఊరుకుంటారు. ఎవరు ప్రజలు ఊరుకున్నారు? ఈ రోజు ఒక విషయం నాకు ఎన్ని మెసేజ్లు అంటే అవి అన్ని చెప్పకూడదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంతమంది ఇబ్బంది పడినారో మన నియోజకవర్గాలకు తెలుసు, పక్క నియోజకవర్గాలు కూడా తెలుసు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ వల్ల సమస్యలు అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి, మన సంబంధిత శాఖ మంత్రులు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన దృష్టికి ఏమి ఎందుకు జరుగుతోంది, ఇక్కడ అభివృద్ధి చేయాలంటే వాళ్ళతో ఇబ్బంది వస్తూ ఉంది, సంక్షేమం చేయాలంటే ఇబ్బంది వస్తూ ఉంది, ఒక పైప్ లైన్ వేయాలంటే గ్రామాలలో నీళ్లు తాగడానికి నీళ్లు వేయాలంటే కూడా వాళ్ళు అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు. సో ఇవన్నీ మేము దృష్టికి తీసుకుపోతాం, గతంలో తీసుకుపోయాం, ఇప్పుడు కూడా తీసుకుపోతాం. ఏవి ఆగవు ప్రజల కోసము ఖచ్చితంగా ప్రజలు పని చేసి ఇస్తాం. మహారాష్ట్రలో వచ్చినాగవు, ఇంకోటి వచ్చినాగవు. గౌరవంగా మర్యాదగా మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి తెలియజేసిన బాధ్యత మనకు ఉంది కాబట్టి, ఎందుకంటే ఈ లంగనాయాలు ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారు కదా, వెనకాల ముందు లేదు అవునా, మీడియా ఉంది కదా, చెల్లు కదా రాసుకుంటున్నారు. దానిలో జాగ్రత్తగా చూసుకొని ఖచ్చితంగా ఇవన్నీ చేస్తాం. ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాం. ఒకటి మాత్రం నిజమే, రేపు అసెంబ్లీలో కూడా మాట్లాడతలేదు. బుడ్డా రాజశేఖర రెడ్డి, బుడ్డా సీతారామరెడ్డి, బుడ్డా వేలన్ రెడ్డి 50 సంవత్సరానికి రాజకీయం చేస్తుంటే కూడా మనం ఎవడో లేదు. మీ పుణ్యమైన ఆయన ఇంటర్నేషనల్ కూడా వచ్చేసింది. చాలా చాలా థ్యాంక్స్ బ్రదర్ మీకు, మీడియా వాళ్ళకు. అవునా, ఒకవేళ రాష్ట్రంలో తెలిసి ఎంతమంది తెలిసింది కదా, మన జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలకు, అపోజిషన్ వాళ్ళకు, పక్క జిల్లా వారికి, మహాదత్త రాయలసీమ అంటే పోతే కొంతమందికి, అంతేనా 50 ఏళ్ళకి రాజకీయం చేస్తుంది. 100,000 కోట్లు ఇచ్చి నియోజకవర్గాలు అభివృద్ధి చేసేమో తెలియదు. ఇప్పుడు మాత్రము రాష్ట్రం విడిచిపెట్టి, భారతదేశం విడిచిపెట్టి ఇంటర్నేషనల్ అంతకంటే పబ్లిసిటీ ఇస్తాను కాదు మనకు. ఈ గుడ్డరాజు ఏమో ప్రపంచం అంతా తెలుసు. సో వాళ్ళు మీడియా వాళ్ళు ఫోన్ చేస్తా ఉంది, బీబీసీ అని చేసినాడు. చాలా చాలా థ్యాంక్స్ బ్రదర్, మీ దగ్గర కూడా వచ్చేసింది న్యూస్. అంతే కదా, బీబీసీ అంటే మాటలా, బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ అది. దానికి రావాలంటే అంత ఆశమాసి కాదు, మన ముఖ్యమంత్రి కూడా రారు అవునా, ప్రధానమంత్రి కూడా రాడు అంత ఈజీగా. గుడ్డరాజు వచ్చాడు, అది గుర్తు పెట్టుకోండి. ఇది మీడియా వాళ్ళు మనకి ఇచ్చేది. చాలా థ్యాంక్స్. నేను సంతోషంగా చెప్తాను. నియోజకవర్గానికి ఇన్ని మంచి పనులు చేస్తే ఏ రోజు 3 ముక్కలు రాస్తారు కింద, ఆయన గురించి ఒక సెకండ్ చూపించుతారు. ఇది మాత్రం అమ్మ సీరియల్ కదా. ఫ్రంట్ పేజీ లేపించాలంటే వీళ్ళు పేపర్లలో కానీ టీవీలలో కానీ ఫ్రంట్ పేజీ లేపించాలంటే ఎంత తెలుసునా, ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ ఈరోజు ఇచ్చిటారు వీళ్ళు, ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఎందుకు మీకు కూడా చెప్తున్నానంటే వాస్తవాలు చూపండి దయచేసి. గుట్టరాశి తప్పు చూపించు, నిలబడి రోడ్డు మీద మోకాలు నిలబడి క్షమాపణ చెప్తాడు. తెలియని పనులను చూపిస్తే నువ్వైనా బట్టే ఎవరైనా బట్టే, తప్పు చేసి చూపించు, తప్పేముంది, జరుగుతున్న విషయాలు తెలియదా. సో అక్కడ నేను ఎప్పుడు భయపడను, భయపడాలి మీరు కూడా ఎవరు భయపడాలి. అన్నకేమో జరిగిపోయింది, అన్నకేమో జరిగిపోయింది, ఏమీ జరగదు. ప్రజల్లో ఉన్నంత కాలం మన 3 పార్టీలు ప్రజల కోసమే పుట్టినాయి, గుర్తుపెట్టుకోండి. మన సిద్ధాంతమే పేదవాడి కోసం నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, గుర్తుపెట్టు. ఆ సిద్ధాంతంలో పుట్టినాం, పెరిగినాం, దాంట్లోనే సస్తాం. ఈ తప్పుకాయలకల్లా భయపడేది ఏదో 4 రోజులు చూపించారు హ్యాపీ కదా. ఇప్పుడు 50,000 కూడా రాసేది అనుకుంటారు సార్, నమస్కారం సార్, అంతే కదా. ఒక్కరన్నా ఎవరన్నా అడిగారా నన్ను? ఒక్క మీడియా వాళ్ళు నాకు ఫోన్ చేశారా? ఎవరన్నా నాకు ఫోన్ చేశారా? ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ కానీ ఏ ఒక్కరన్నా నాకు ఫోన్ చేశారా? కొంతమంది ఉత్సాహంగా నా దగ్గరకు వచ్చినారులే, ఏం జరిగింది చెప్పేటప్పుడు చెప్తాను, నేను తొందరపడద్దు. ఈ రోజు ఒక శాంపిల్ ఇచ్చా, రేపు వస్తుంది ఉంటుంది అవునా. ఈరోజు శాంపిల్ ఒకటే, అవన్నీ ఏం భయపడవమ్మా. తప్పుడు పనులు చేసినప్పుడు భయపడతారు.
అప్పుడు మనం ఏమో ఇవ్వగలుగుతాం. మేము ప్రజల కోసం ఉన్నాం, ప్రజల కోసం కష్టపడతాం. పార్టీ కార్యకర్తల నాయకులు కాపాడుకుంటాం. వాళ్ళ మీద చేయవస్తే చూడండి. ఈ 50 సంవత్సరాల నుంచి చాలా మాతో నడుస్తున్నారంటే, మాకు సహచరులుగా ఉన్నారంటే ఆషామాషి కాదు. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మగౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు.
అయిపోతా ఉంది. ఆవేదన ఉండదండి. పాదించగరే పటిదారికి దీపముని వై రాష్ట్రమునే నగరావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి. నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి. మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది. చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేలు తుంచే ధైర్యం ఉంటే రారా. ఈకలి ఆకలికి బలయ్యింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా. అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా. తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా. నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా. గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. అణచివేత నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా. ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా. వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని. ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని. ఆత్మగౌరవాన్ని ఇంకా అమ్మొద్దుర తమ్ముడా. స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా. కదలిరా 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 పిలుపు
చేస్తున్నాడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై కడిత పథకం ఉండదా పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగొస్తది ప్రతి ఇంటి నొదలక కళ్ళ చూస్తదిలే మీ కను పాప కలికరిస్తాం ప్రతిపక్షం అనక దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము మా బాలాకార్మిక పాఠశాలలో ఈనాడు మరియు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి రామకృష్ణ గారు వచ్చేసి మా చిన్నారులకు విద్యార్థులకు అందరికీ కూడా మట్టి వినాయకులనే వాడాలి అన్న అవగాహన సదస్సుని విజయవంతంగా నిర్వహించారు. ముఖ్యంగా నేటి బాలలే రేపటి పౌరులని తలచిన ఈనాడు మరియు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు చిన్నారులకి మట్టి వినాయకులను తయారు చేసి వాళ్ళకి ఇంటికి పంపిణీ చేశారు. అంతేకాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మల్ని వాడడం వల్ల కలిగే నష్టాలు, వాతావరణానికి కలిగే నష్టాల గురించి సార్ చాలా చక్కగా వివరించారు. మరి వన్ టైం ప్లాస్టిక్ని కూడా అవాయిడ్ చేయాలి అని సార్ మాకందరికీ ప్రామిస్ చేయించుకున్నారు. అలాగే మేమందరం కూడా ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తామని సార్కి ప్రామిస్ చేశాము. సో నేటి చిన్నారులందరూ కూడా ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాల గురించి చక్కగా తెలుసుకున్నారు. ముందు ముందు తరాలకు ఈ ప్లాస్టిక్ శాపంగా మారుతుందని అవగాహన కల్పించారు. ఎన్విరాన్మెంట్ ఎంత ముఖ్యమో ఈరోజు మనకు తెలుస్తూ ఉంది. G20 ద్వారా మోడీ గారు కూడా మనకు ఈ విషయాలను నిర్దేశించి చెప్పారు. ఆ నిర్దేశించిన విధానాలను మనం పాటించడం వల్ల మన ప్రకృతిని, మన పర్యావరణాన్ని కాపాడుకోవడం మనకందరికీ చాలా అవసరం, మన బాధ్యత కూడా. అలాగే చెట్లు నాటమని సార్ ప్రత్యేకంగా మాకు చెప్తా ఉన్నారు. మా స్కూల్ని కూడా అభినందించారు. చక్కటి ప్రశాంతమైన పర్యావరణంగా ఉంది ఈ స్కూల్, ఇలాగే మెయింటైన్ చేయమని మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. తప్పకుండా సార్, ప్రతి సంవత్సరం కూడా ఇలాగా వినాయకులను మేము పంచుతూ ఉన్నాము. గత 10 ఏళ్ళుగా 20 ఏళ్ళ నాటి ఈ సంస్కృతి ఈరోజు చక్కగా అవేర్నెస్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులను పంచుతూ ఉన్నారు.
అందుకు మా తల్లిదండ్రులకు మా స్టాఫ్కి అందరికీ సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. బీజేపీ ఉమ్మీద్ పోర్టల్ తీసుకువచ్చి వక్ఫ్ బోర్డు ఆస్తులను ఉమ్మీద్ పోర్టల్లో ఎంట్రీ చేసుకొని మరియు ఈ వక్ఫ్ బోర్డు ప్రజలని ముతవల్లీలందరూ మస్జిద్ కమిటీలందరూ దీనిలో ఎంట్రీ చేసుకోవాలని రేపు నంద్యాల పట్టణంలో స్టేట్ వక్ఫ్ బోర్డు తరఫున ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. నిన్న ఆ మీటింగ్ ని మేము నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాలు ఏమున్నాయంటే ఏదైతే ఈ బీజేపీ గవర్నమెంట్ ఉమ్మీద్ పోర్టల్ తీసుకొచ్చిందో ఇది బీజేపీ యొక్క ఉమ్మీద్ పోర్టల్ కాదు, బీజేపీకి ఉన్మాద్ పోర్టల్. ఉన్మాదు మరియు ఇది వచ్చేసి నా ఉమ్మీదు. ఎందుకంటే ముస్లింలకు ఆస్తులను లాక్ కావాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. ఆ కేసు ప్రస్తుతం నడుస్తుంది. కానీ వీళ్ళేం పట్టించుకోకుండా చాలా బాధాకరమైన విషయం ఏమంటే ఈ టీడీపీ నాయకులకు ఇక్కడ నంద్యాల ముస్లిం మైనార్టీలో మరి ఆంధ్ర ముస్లిం మైనార్టీలు ఎంతో విధంగా వేడుకున్నారు వక్ఫ్ బోర్డు చట్టానికి వ్యతిరేకంగా ఓటేయమని. కానీ ఆ రోజు వీళ్ళు ఓటేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈ ఉమ్మీద్ పోర్టల్ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయడం లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అమలు చేయాలనుకోవడం చాలా చాలా సిగ్గుచేటు టీడీపీ గవర్నమెంట్కి. ముఖ్యంగా ఎండి ఫరూక్ గారు కూడా మేము కోరుకుంటున్నాము, మీరు మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి గారు, మీకు తెలుసు చట్టాలేంటో అని. ఆల్రెడీ ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ ఉన్న కేసులో మీరు ఉమ్మీద్ పోర్టల్ తీసుకొచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోండి బలవంత పెట్టడము చాలా చాలా బాధాకరమైన విషయము. ఇది జరగకుండా ఉండాల్సింది. అదేవిధంగా వక్ఫ్ బై యూజర్ అనగే ఎంతో మంది 500-600 సంవత్సరాల క్రితం వక్ఫ్ బోర్డుకు దాన ధర్మాలు ఇచ్చారు ఆస్తులు. ఆ డేటా మన దగ్గర లేదు. ఇప్పుడు వచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి దీనిలో అంటే వాళ్ళ డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి ఇస్తారు? ఒకవేళ వాళ్ళు డాక్యుమెంట్స్ సమర్పించకపోతే ఆ ఆస్తులు గవర్నమెంట్ కు చెందినవో లేకుంటే థర్డ్ పార్టీ వచ్చి మాదని చెప్తే వాళ్ళకు వెళ్ళిపోతాయి. ఇక్కడ నష్టపోయేది ఎవరు? వక్ఫ్ బోర్డు మరియు ముస్లిం సమాజము మరియు మసీద్ కమిటీలు మరియు మస్జిదులు. దీన్ని ఖండిస్తున్నాము. ఈ వక్ఫ్ బై యూజర్ తర్వాత వీళ్ళు వెళ్లి ఎంఆర్ఓల దగ్గర కలెక్టర్ దగ్గర లెటర్ తీసుకోండి అంటున్నారు. అంత ఈజీకి ఇస్తారా వాళ్ళు? మన నంద్యాలలోనే కలెక్టర్ గారు నంద్యాల ముస్లిం జేఏసీతో ఒక ఫోటో దిగమంటే దిగరు వీళ్ళు. రేపు మన ముతవల్లీలు వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ కాడ లైన్ లో నిలబట్టి వాళ్ళు ఇస్తారా? ఎంఆర్ఓలు కూడా కలెక్టర్లు కూడా వాళ్ళు న్యాయంగా పనిచేస్తారన్న నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంటారు. వాళ్ళు చెప్పిన మాట వింటారు. వాళ్ళ అధికారులు వాళ్ళ నాయకులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఇస్తారు. ఇదంతా ముస్లిం సమాజాన్ని ద్రోహానికి గురి చేసే మొదటి స్టెప్పే ఈ ఉమ్మీదు. ఈ ఉమ్మీద్ ని ప్రతి ఒక్కరు తీవ్రంగా వ్యతిరేకించాల్సిందే. ఈ ఉమ్మీద్ పోర్టల్ ను ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు దీనిలో ఏ ముతవల్లి గాని మస్జిద్ కమిటీ గాని దీనిలో ఎన్రోల్మెంట్ చేసుకోవద్దు, దీనిలో ఎంట్రీ చేయకూడదనే ఒక సందేశము దాదాపుగా వారం రోజుల క్రితం ఇచ్చింది. దాన్నే నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున మేము కూడా నంద్యాలలోని ప్రతి ముస్లిం మస్జిద్ కమిటీకి ప్రతి ఒక్క ముస్లిం ముతవల్లికి మస్జిద్ ముతవల్లికి కోరుకుంటున్నాము, దయచేసి వీళ్ళ ప్రలోభాలకు మీరు లోను కావద్దు. మన వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎక్కడికి వెళ్ళవు. మనం అందరం ఎవ్వరం కూడా ఈ ఉమ్మీద్ పోర్టల్లో ఎవ్వరు కూడా మస్జిద్ కమిటీలు కానీ ముతవల్లీలు కానీ మన ఆస్తులను దానిలో ఎన్రోల్ చేయకూడదు అనే ముస్లిం పర్సనల్ లా బోర్డు సందేశాన్ని నంద్యాల ముస్లిం జేఏసీ మీకు వినిపిస్తుంది. దయచేసి ఎవ్వరు ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ కావద్దు మరియు దానిలో ఎంట్రీ అస్సలు చేసుకోవద్దు. దీని గురించి కూడా నంద్యాల ముస్లిం జేఏసీ భవిష్యత్తులో ఒక భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటిస్తుందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు క్లుప్తంగా చెప్పాలంటే స్వచ్ఛంద స్వర్ణాంధ్ర అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి విజన్ తో ముందుకు పోతా ఉన్నారు. ఒక గ్రామాలు పరిశుభ్రంగా ఉండి మన ఆలోచనలు, ఒక గ్రామం పరిశుభ్రం ఒక్కటే కాదు మన ఆలోచనలు కూడా పరిశుభ్రంగా ఉంటే అది 10 మందికి మంచి చేసేలాగా చేస్తుంది అనే ఒక సదృద్దేశంతో ప్రతి నెల 3వ శనివారాన్ని ఈ స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కోసం కేటాయించడం జరిగింది. దాంట్లో ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క ఆఫీసర్లు కానీ సచివాలయ సిబ్బంది కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని కూడా మేము చెప్తా ఉన్నాం, వాళ్ళకి క్లియర్ గా నోట్ చేసుకోండి. ఇందాక నాయకులు రమణ గారు చెప్పినట్టు అలాగే మాదేశ్ గారు చెప్పినట్టు కూడా ఇది ప్రజల కోసం వెల్ఫేర్ కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. మీ దగ్గరకు వచ్చినప్పుడు దయచేసి వాళ్ళని రెస్పెక్ట్ గా, ప్రజలు వాళ్ళ పని కోసం వస్తారు, వాళ్ళని రెస్పెక్ట్ గా వాళ్ళని డీల్ చేసి ఏం అవసరం ఉంది. ఎందుకంటే మీరు కానీ అధికారులు కానీ మేము ప్రజానాయకులం కానీ ఇద్దరం పబ్లిక్ సర్వీస్ లో ఉన్నాం. పబ్లిక్ సర్వీస్ లో ఉన్నప్పుడు ప్రజలే మనం ప్రజల సేవకులం. ప్రజల కంటే మనం ఏం ఎత్తు కాదు, మన ప్రజల కంటే మనం కిందలో ఉన్నాం. మనం
ప్రజల వాళ్ళ అభీష్టం కోసం పనిచేస్తేనే మనం ఈ స్థానంలో ఉంటాం, వాళ్ళకి మనం తోడుగా ఉంటాం. కానీ అది మాకు క్లియర్గా మా నాయకులు మాకు చెప్పినారు, మా ఎమ్మెల్యే గారు అలాగే పనిచేస్తూ ఉన్నారు, మేము అలాగే ముందుకు పోతా ఉన్నాం. కల్లూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉండేది. బలమైన నాయకత్వాన్ని ఇప్పుడు చరితమ్మ గారు, గౌరవ వెంకటరెడ్డి గారు తీసుకొని రావడం జరిగింది. మనందరి నాయకులు చాలా మాకు సహకరిస్తున్నారు. మా అందరి ఉద్దేశం ఒకటే, మాకు పార్టీ అభ్యున్నతితో పాటు ప్రజల అభ్యున్నతి కావాలి. ప్రజలు బాగుంటే ప్రజలే మాకు మళ్ళీ కూడా మమ్మల్ని ఆదరిస్తారన్న నమ్మకం మా పార్టీ మీద మాకుంది. ఈ రోజు ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి నేను ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి గారిని, అలాగే ఇక్కడ ఉన్న సచివాలయ సిబ్బందిని, అధికారులని అందరిని ఒకటే కోరుతా ఉన్నాను. ఈ రోజు ముఖ్యంగా మా ప్రజలు ఎటువంటి సమస్య తీసుకొని వచ్చినా మాది గత పాలకులలాగా వాళ్ళ నోటికాటి సొమ్మును మేము తీసుకునే ఆ సంస్కృతి మాకు లేదు. వాళ్ళు ప్రతి ఒక్కరి అర్హత ఎవరికైతే ఉందో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు నాయకల్ గ్రామానికి వచ్చినప్పుడు కొందరు మాకు చెప్పడం జరిగింది. రాములమ్మ అయితేనేమి, ఇంకొందరు మద్దయ్య అయితేనేమి, వాళ్ళందరూ అన్నారు ఇట్లా మేము పలానా ఒక పార్టీ కోసం నిలబడ్డామని చెప్పేసి మా పెన్షన్లు తీసేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లోంచి తీసుకొని ఇస్తున్నారా మీకు పెన్షన్లు అని ఒకసారి మేము వాళ్ళని క్వశ్చన్ చేయాలనుకుంటున్నాం గత పాలకులని. ఇది తీసేయడానికి పెట్టడానికి ఇది మీ ఇంట్లోంచి తీసుకొని వచ్చే డబ్బు కాదు, ప్రభుత్వ సొమ్ము. అంటే ప్రజలు ట్యాక్సులు కడితే ఆ ట్యాక్సుల నుంచి ఇచ్చే డబ్బు. అందుకే మనం ఇచ్చే ప్రతి ఒక్కటి కూడా సొంత డబ్బులా కాకుండా ప్రజాసేవ కోసం ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మీరు ఒకటి కూడా ఇంకోటి ఏంటంటే ఈరోజు ముఖ్యంగా ఈ గ్రీన్ అంబాసిడర్స్ మనకి ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వాళ్ళ కష్టాన్ని మీరు గుర్తించాలి. ఎందుకంటే మీరు ఎక్కడైనా కానీ గ్రామాల్లో కొన్ని చోట్ల మన ఊరు పరిశుభ్రంగా ఉంటేనే ఈ వర్షం ముఖ్యంగా ఈరోజు మనం ప్రోగ్రాం పెట్టడానికి కారణం ఇది. మనకు వర్షాకాలం వస్తూ ఉంది అంటే వాతావరణం మారే కొద్దీ కొన్ని జబ్బులు అవి బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటిది వస్తూ ఉంటాయి కాబట్టి దానికి అవగాహన కోసం ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బాధ్యత తీసుకొని, అంటే మా పని ఓన్లీ మీకు సంక్షేమ పథకాలు ఇచ్చేసి రోడ్లు డ్రైన్లో ఇచ్చేయడం కాదు, ఒక కుటుంబ సభ్యుల్లాగా మీ అందరితో మేము ఉంటామని చెప్పడానికి ప్రభుత్వమే కదిలి అధికారులను మొత్తాన్ని కూడా తీసుకొని వచ్చి మీరు ఇలా ఉండండి అమ్మా, ఇలా అవగాహన తీసుకోండి, బాగా చేతులు కడుక్కోండి, ఎక్కడెక్కడైతే ఈ వర్షాకాలం వల్ల వచ్చే ఈ వ్యాధుల నుంచి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండండి. పిల్లలకు వచ్చిందంటే కొన్ని రోజులు సహకార సంఘ చైర్మన్గా నా విధులను సక్రమంగా నిర్వహించి సంఘం యొక్క అభివృద్ధికి తోడ్పాటు చేయగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఏకోడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కుంటుమల నాగేశ్వరరావు అను నేను ఏకోడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ గా నా విధులను సక్రమంగా నిర్వర్తించి సంఘం యొక్క అభివృద్ధికి తోడ్పాటు చేయగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రెక్కల లక్ష్మీరెడ్డి అని నేను ఏకోడు ప్రాథమిక వ్యవసాయ సంఘం డైరెక్టర్గా నా విధులను సక్రమంగా నిర్వహించి సంఘం యొక్క అభివృద్ధికి తోడ్పాటు అందించగలని దైవ సాక్షిగానే తిమ్మాపురం సిఇఓ గారు చైర్మన్ గా ఎం వెంకటరంగయ్య, డైరెక్టర్ గా నంద్యాల భాష్యం స్కూల్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ. యాభై ఏళ్లలో బుడ్డ ఫ్యామిలీకి రాను పబ్లిసిటీ ఇప్పుడు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి హాజరైన రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు రైతు సంబర సభలో ట్రాక్టర్ల ర్యాలీ. మట్టి వినాయకుల అవగాహన సదస్సును విజయవంతంగా జరిపిన బాల అకాడమీ సిల్వర్ ఓక్స్ పాఠశాల.
కొత్త వక్ఫ్ చట్టంకు ఉమ్మిద్ పోర్టల్ గురించి ప్రభుత్వముకు ఖండించిన జాక్ నాయకులు ఎస్డిపిఐ ఎజాజ్ హుస్సేన్. అభివృద్ధి సంక్షేమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే మన పాణ్యం నియోజకవర్గం టాప్లో ఉంది. అయ్యవారి కోడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్గా వై. వెంకట సుబ్బారెడ్డి.